హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ చూడండి, ఈ కుక్క దిగులుగా కూర్చుంది అనుకున్నారా? కాదు, పక్కన మాసంబోడి కలిసినాడు ఎవడానా. ఒరే ప్లీజ్ రా, మాసంబోడి ఎవరా? నువ్వు బంగారులా కలిసి చేస్తున్నావు, నాకెవరా పక్కన చాల్చిపోతారా? పోతావు రే, నాశనం అయిపోతావు, నాకు పెట్టకుండా తింటున్నావు, నీకు ఈరోజు అరగదు అంతే అన్నట్టు చూస్తుంది. చిన్న మొక్క పెడితే నీ సొమ్మేం పోద్ది? చిన్న మొక్క కాళ్ళు డబ్బు కూడా ఇస్తాను కదా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ రెస్టారెంట్లో సర్వెంట్ ఏదో స్టైల్గా గీస్తున్నాడు, బొమ్మలో కోటింగ్ వేస్తున్నాడు అప్పడాలకే. ఏ చోట తిన్నంగా వేసి కదా పడగొట్టాడు. పక్కనే ఉన్నవాడు ప్యాంటు చెత్త అయిపోయింది. వీడికి ఎందుకు ఎంత బాడే ఏ చూడ జాగ్రత్తగా వేయాలి. టపా 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 ఎదరగానికి వేసాడు, కింద అడ్డది. ఆడికి కోపం వచ్చింది. ఒరే నా బట్టలు ఎందుకు బాగా చేస్తావు, నేను డబ్బు కట్టను, మొత్తం తినేస్తాను కానీ డబ్బు కట్టను, మీ ఓనర్ కాకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఏంటి యూట్యూబ్లో రీల్స్ చేసి ఫేమస్ అయిపోదాం అనుకుంది. ఫేమస్ అయిపోదాం అని చెప్పి వీడియో తీద్దాం సరదాగా ఏదో తింటుంది, ఫోన్ నోడింది. అంతే పెద్దలు అంటారు, అతిగా చేస్తే ఇలాగే ఉంటుందని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళెవరో సింకులో సామాను కడుగుతున్నట్టు పెళ్లికి స్నానం చేస్తున్నారు. పెళ్లికి చిక్కులు చేస్తే భలే ఉంటుంది, కావాలంటే మీరేనండి. ఇక్కడ చూడండి, రెస్టారెంట్లో సర్వెంట్ అందరి ముందు స్టైల్ కొడదామని గుడ్డు బాగానే కలుపుతున్నాడు, పిండి పైకి వేసాడు. అది ఎక్కడ ఉందనుకున్నారా? పైన అట్టుగిరుకుంది. అందుకే అంటారు ఇలాంటివి వేస్తారా వేయకూడదా, వేసేటప్పుడు తిన్నాక ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలని పెద్దలు అంటారా. వినాలరా, వినకపోతే ఎలాగే వద్దు మనకి. ఇక్కడ ఈ పిల్లి ఓనర్ మాసం కూర కలుపుతున్నాడు. ఓ పిల్ల ఇంది రెండో పిల్ల వచ్చి భలే మళ్ళీ లాగింది కిందకి. పప్పు అయిపోయింది, దొరికిందే అందరు మింగేసింది. వీడు చూడు బంగారం గొప్ప పోయింది అనుకుంటున్నాడు. ఈ అంకులాలి పిల్లి బాగా ఆర్డర్ చేస్తున్నట్టుంది. అంతే వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త కొప్పలు పట్టి కలిపెట్టాడు. అదేమో ఎలా చెప్తుంది చూడండి, జాలీగానే భలే ఉంది, ముద్దేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ముసలమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కూతురు ఎవడో తెలియదు కానీ ఇద్దరు కలిపి చపాతీలో గుడ్డు కూర తింటున్నారు. ముసలమ్మ గుడ్డు వేసుకున్నాడు వద్దంతే. తర్వాత మనడు గుడ్డు వేసుకున్నాడు. ఆ గుడ్డు అంకతో గుడ్డుకు వడ్డీ వేసుకుని రెండో గుడ్డు కూడా పింకేస్తుంది. కదా ముసలం తెలి మట్టి మాత్రం ఉండాలే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెండు పిల్లలు ఉన్నాయి. రెండు పిల్లలు ఒక పెళ్లి మట్టికి బాగా మెక్కేస్తుంది. రెండో పిల్లిని కాలుతో తనేసి ఆగు, ఫుడ్ నాది, నాకు చెందింది, నేను మట్టిగా తింటాను, వచ్చావా కాలు సైలెంట్ కూడా వేస్తాను అని సైలెంట్గా తినేస్తుంది, మింగేస్తుంది. దొరికిందే సందు. సంక్రాంతికి కోడి పందాల్లో పెట్టినట్టు దొరికేసింది మనకి, పిచ్చకింద తినేస్తుంది దొరికిందట్టు. ఇక్కడ చూడండి, ఈ ముసలాంగే స్టైల్ అవసరమంటారా? రెస్టారెంట్లో భోజనాలు కేకులు తిప్పినట్టు ఇక్కడ కూడా కేకులు స్టైల్గా తిప్పుతామని ప్లేట్ ఎట్టి పైన చేయగట్టి పల్లవని తిప్పింది. మొత్తం కేకు అంటే కానీ జున్ను అనుకుంటా, రసం మొత్తం కింద ఒలిగిపోయింది. అందుకే అంటారు ఎవడికి వచ్చిన పని ఆడే చేయాలి, పక్కన పైన రేదేసాం ఇంకెలా ఉంటుంది. చూడండి ఎలా అయిందో, మొత్తం రసం అంతా కింద పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కడుక్కోవాలంటే కాలేజ్ చేతులు నొప్పి. ఈ ముసలంకి ఎందుకంత శైలు? ఏదో ఇంట్లో ఎలా చేస్తారు అలా చేసుకోవాలి, ఇలాంటి ఆచారాస్తే అలాగే ఉంటుంది. ఎంత చూసి ఏం లాగానే తీసి తినేయండి. ఇంకా స్కూల్లో మేడం లీవ్స్ ప్రాజెక్ట్ అంటే అందరూ చిన్న చిన్న ఆకులు అంటున్నారు. మా నోడు మటుకి ఎక్కువ మార్కులు కొట్టారని చెప్పి అరిటాక్ కట్టుకొచ్చే డైరెక్ట్ పేపర్ ఉన్నది కొనంత అందరూ పట్టి అంటిస్తే ఈడి మట్టుకు అరిటాక్ ఎక్కడ అంటిస్తాడంటే మేడం ఎత్తిపోయి అట్టాలు పట్టుకెళ్ళి తెలుగు గట్టిగా వాడేస్తున్నారు మన వాళ్ళు. ఇక్కడ చూడండి, సంక్రాంతికి ముగ్గులు పొట్టి పెడతారు కానీ ఇక్కడ ఏంటో కాలుకి తోడు కట్టారు, తోడుకి బస్సు కట్టుకారు, దాన్ని నవ్వుతా ఉంది కాలు. అది ఎలాగా ఒక కాలు పైకి అయితే ఒకటి కిందకి రావాలి. ఇది మీకు మామూలుగా ఎక్కదు కానీ ఒక మంచి పాట వేసుకుంటాను అంటే. పాట కనుక నచ్చితే ఓ పాట కోసం లైక్ తీసుకోండి. ఈ క్లిప్ చూసిన తర్వాత మీరు నవ్వడం కనుక. ఇక్కడ చూడండి, పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు లైట్గా పోయినేద్దామని చెప్పి వద్దు 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 అంటాడు. బాటిల్ పట్టుకుని మొత్తం వేసుకున్నాడు. ఇదేంట్రా ఇలా అయిందేంటి, ఈ నోటి చేస్తా ఓడైంది చి. అందుకే అంటారు చేసి ముందు జాగ్రత్తగా తెలిసిన బ్యాక్గ్రౌండ్ తెలిసి చేయాలని, ఏం చేయకుండా దిగిపోతే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక క్రాష్ ల్యాండింగ్ జరగబోతుంది. ఇక్కడ చూడండి, ఈ పైలట్ మంచి స్టైల్గా నడిపోకుండా వచ్చి పైకెట్టాడు అలా వెళ్తుంది, మళ్ళీ కిందకి దింపుతున్నాడు. అలా యాసలేత దింపితే క్రాష్ ల్యాండింగ్ అయింది. పెత్తనాలు చేస్తే ఎలాగే ఉంటదిరా. డబ్బు కట్టు, ఇప్పుడు వెళ్ళి పోగొట్టు, జట్టేరి కఫ్ పోగొట్టు ఇచ్చే, డబ్బు కట్టే ఒక 70-80 కోట్లు ఇచ్చే. ఇక్కడ చూడండి, 80,000 ఖరీదు గల ఎడ్జ్ ఫోన్ మీదకి లారీ ఎక్కిస్తుంది అనుకుంటున్నారా? కాదు, ఒక అతను టైర్ ఎట్టుకుని మాల్ టైర్ ఎట్టి ఎదవ ఫోతులు కొడుతున్నాడు. ఎలా నవ్వుతున్నాడు చూడండి, వాళ్ళతో మాట కూడా ఉండోసారి.
ఇక్కడ చూడండి మ్యూజికల్ లైట్లో ఈ తాతగారు ఫుల్గా ముందు కొట్టేయారు. ఆ ఊపుతో బెంచ్ని నెత్తి మీద ఎట్టుకుని ఎలా ఎత్తలు చూడండి డ్యాన్స్. తుప్పులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ 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 హాయ్. తుప్పులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ 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 హాయ్. ఈ పాటకి మనం ఎలా డ్యాన్స్ చేస్తాం, ఆ తాత కూడా అలాగే వేస్తున్నాడు. పక్షి పెళ్ళి చూడండి, ఏదో చేద్దామని వచ్చింది ఆరెంజ్ కానీ ముక్కెట్టింది. ముక్క అక్కడ ఇరికిపోయింది. ఎవడో వచ్చి మళ్ళీ తీస్తే వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఈడెవడ ఎందాక రెస్టారెంట్ స్టైల్ పోదాం అనుకున్నాడు. వాళ్ళయ్యాడు కాకపోతే ప్లేట్లో పోతే కింద అడ్డది. మళ్ళీ ఈడో స్టైల్ అనుకుంటా, చూద్దాం ఏం చేస్తాడు. ప్లేట్ ఎట్టాడు, కింద చెయ్యి ఎట్టాడు, తిప్పుతాడు ఏం చూద్దాం అనుకుని చెప్పు. తిప్పుతున్నాడు. ఈడ అదృష్టం సింక్లో పెడుతున్నాడు. చెత్త అయిపోయింది. ఎంత అవసరమా, ఎంత డబ్బు వేస్ట్ అయిందా ఇప్పుడు. ఈడొకడు మళ్ళీ పెచ్చోళ్ళలా ఉన్నాడు. ఒకడే పెద్ద బోటికల్లి వేసేపోతే కేకెత్తుకొచ్చు కదా. ఈ అమ్మాయి తన పెంపుడు బిల్లికి ఫుడ్ పెట్టకుండా అదొక్కదే తినేస్తుందని కోపంతో ఫుడ్ని గెంటేసింది అంతే. ఇక్కడ కనిపిస్తున్న ఎలాగ దాన్ని తోకను పెట్టుకుని ఎంతో కష్టపడుతుంది. వెనక్కి తిరుగుతుంది కానీ తోకమట తిరుగుతులే. వెనక్కి తిరుగుతుంది తోక తిరుగుతులే. వెనక్కి తిరుగుతులే. ఎంతసేపు తిరుగుతుంది చూద్దాం. ఇక్కడ ఒక బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. బర్త్డే బాయ్ ఇక్కడ ఉన్నాడు. ఒక అమ్మాయి ఉంది, కేక్ కోసం వెళ్ళింది. ఆడికి పెట్టకుండా వేరే అమ్మాయికి పెట్టింది. బాధపడుతుంది, రగిలిపోతుంది, పిచ్చ కోపం మీద ఉంది. మళ్ళీ వచ్చింది, కేక్ ఎవరంటే తెలియదు. ఎంత కష్టపడుతున్నాడు, కేక్ ఇవ్వమంటుంటే ఇట్లా మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయికి ఎడుతున్నాడు. నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తారు, పోతావు. మళ్ళీ కేక్ కోసం తీసింది. అందరూ ఒకరు పెట్టుకున్నారు కానీ చిన్న ముక్క కూడా ఎత్తలేదు. ఎంత బాధపడుతుందో మరి బిడ్డ. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.